హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మొబైల్ బ్లాక్ లిస్ట్లో ఉందా నార్మల్లో ఉందా అనేది ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోలో చూడండి, మనకు ఇప్పుడు ఇమేజ్ చూపిస్తున్న దాంట్లో నార్మల్గా ఉంది మొబైలు. ఇది మోడల్ నెంబర్ అంతా చూపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, బ్లాక్ లిస్ట్లో ఉండే మొబైలు ఈ విధంగా కింద బ్లాక్ లిస్ట్ వార్నింగ్ అనే మెసేజ్ వచ్చి ఈ మొబైల్ని వాడొద్దు, ఇది కేసులో ఉంది అని మనకు మెసేజ్ అయితే చూపిస్తూ ఉంది. ఇలాంటి మొబైల్స్ని అయితే మనం ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, మనం ఫస్ట్ వచ్చేసి గూగుల్ని ఓపెన్ చేసి దాంట్లో CEIR అని టైప్ చేసి ఈ విధంగా సెర్చ్ చేసుకోవాలా. సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుద్ది. చివరికి ఈ విధంగా వచ్చి వెబ్ పోర్టల్ అని దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు వస్తుంది. ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ క్యాప్చర్ని అయితే ఎంటర్ చేయాలా. పైన ఇచ్చి ఉంటారు, ఈ విధంగా క్యాప్చర్ని అయితే ఎంటర్ చేయాలా. నెక్స్ట్ వచ్చేసి మన మొబైల్ నెంబర్, మన ఓన్ మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలా. ఎంటర్ చేస్తే మనకు ఓటీపీ అనేది ఒకటి వస్తుంది. చూడండి, ఈ విధంగా ఓటీపీ వచ్చిన తర్వాత దాన్ని కూడా కింద యాడ్ చేయాలా. చూడండి, ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనకు కింద IMEI నెంబర్ని ఎంటర్ చేయండి అని ఇస్తుంది. *#06# అని ఎంటర్ చేస్తే మనకు IMEI నెంబర్ అయితే మన మొబైల్లో అయితే చూపిస్తుంది. ఆ IMEI నెంబర్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయాలా. ఎంటర్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. చూడండి, ఈ విధంగా వచ్చిందంటే మోడల్ నెంబరు, దాన్ని కాన్ఫిగరేషన్ మొత్తం అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇలా చూపించిందంటే ఇది నార్మల్ కండిషన్లో ఉంది అని మొబైలు. ఇది ఇక్కడ అయితే ఏం ప్రాబ్లం లేదు, మనం ఇట్లాంటి మొబైల్స్ని కొనుక్కోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకోటి ఈ విధంగా వస్తుంది. వార్నింగ్ అని మెసేజ్ వచ్చి బ్లాక్ లిస్ట్లో ఉంది ఈ మొబైల్ని వాడబాకండి అని మనకు వార్నింగ్ అయితే చూపిస్తుంది. ఇలాంటి మొబైల్స్ని మనం కొనకూడదు. నెట్వర్క్ ప్రాబ్లమ్స్కి వాటికి వచ్చినా కూడా తీసుకోకూడదండి. ఈ వీడియోని అయితే మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో ఎప్పటికైనా మనకు యూజ్ అవుద్ది.